Alright, so hey guys, welcome to our channel. This is Ram to vlog. So guys, ఈరోజు vlog ఏంటంటే మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అయితే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు నేను ఎక్కడున్నానంటే ఇప్పుడు నేనైతే పోలీస్ గ్రౌండ్లో ఉన్నాను. అదేవిధంగా అక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయా, సో అవన్నీ మీకైతే చూపించేస్తాను. సో ఇంకా మీ బ్లాగ్ అనేది లేట్ చేయకుండా మేమైతే తప్పనిసరిగా ఈ బ్లాగ్ అనేది పూర్తిగా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకుంటున్నానంటే ఇంతగా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే బ్లాగ్ అనేది స్కిప్ చేయకుండా చూసారనుకోండి వీడియో డ్యూరేషన్ అనేది పెరుగుతుంది. సో అందుకని చెప్పి మీకైతే ఎన్నిసార్లు అడుగుతూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మనం అయితే లోపలికి వెళ్దాం పదండి. పద. సో గైస్ చూడొచ్చు, ఇప్పుడైతే మొత్తం అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది లోపలైతే. సో మనమే లేట్ అనమాట. ఇంకా మనమైతే లేట్ చేయకుండా మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. చూడొచ్చు సెక్యూరిటీ కూడా చాలా కట్టుదిట్టంగా అయితే ఉంది. సో ఇంకా మనమైతే లోపలికి ఎంట్రీ ఇచ్చేసి లోపలికి ఏ విధంగా ఫంక్షన్ అనేది జరుగుతుందని చెప్పేసి మొత్తం మీకైతే చూపించేస్తాను. సో ఇంకా మనమైతే ఎంట్రీ ఇద్దాం పదండి. ఎంట్రీ నాకు తెలిసి ఇక్కడ నుంచి అనుకుంటాను. లోపలికి వెళ్దాం పదండి. సో గైస్ మనం ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఒకటిగా మనం అయితే చూసేద్దాము. టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు సలహాల కోసం, సూచనల కోసం, సమాచారం కోసం, సంప్రదింపుల కోసం కాల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చు. బాధితులకు ఉపశమనం మరియు పునరావాసం కోసం ఆంధ్రప్రదేశ్ మహిళలు మరియు బాలికలకు పరిహారం అందిస్తోంది. మిషన్ వాత్సల్య అలాగే కిషోర్ సాధ్యం. జిల్లాలో 436 జగనన్న లేఅవుట్లలో భూమి చదువు చేసి మౌలిక సదుపాయాలు చేపట్టడం జరిగింది. అలాగే PMAY వైఎస్ఆర్ గ్రామీణ పథకం ద్వారా, అలాగే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లబ్ధిదారులకు, అలాగే మ్యాజిక్ సోప్ కిట్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఎర్రచందనం సంపదలు, వన్యప్రాణులను సంరక్షించుకుంటే కొరకు అటవీ శాఖ కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది. వాటిని మీరు వీక్షించవచ్చు. అలాగే జగనన్న పచ్చతోరణం కార్యక్రమం వరకు ప్రస్తుతం ముందుకు సాగుతుంది జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ DRDA మరియు మెప్మాల శకట ప్రదర్శన. వారి అధికారులు, వారి ఉద్యోగులు ఈనాటి వారి యొక్క ఆర్థిక సిబ్బంది ద్వారా నాణ్యమైన విత్తనాలు బయలుదేరాలండి. ఇక్కడ విత్తనమే కాకుండా రైతులకు ఎరువులు, పురుగు మందులు కూడా ఆర్థిక సిబ్బంది ద్వారా అందిస్తున్నారు. RR రామ్మోహన్ రెడ్డి గారు అలాగే VIP గారికి డాగ్ హ్యాండ్లర్ డాగ్ తో పుష్ప ఇప్పించడం జరుగుతోంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికి సైలెంట్ డ్రిల్ ఆఫ్ ఒబీడియన్స్ చూస్తున్నాం. మీరు గమనించవచ్చు, హ్యాండ్లర్ ఏం ఎక్సర్సైజ్ చేస్తే డాగ్ కూడా అదే ఎక్సర్సైజ్ చేయడాన్ని మనం వీక్షించవచ్చు. గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. గమనించవచ్చు, వితౌట్ ఎనీ కమాండ్స్ సైలెంట్ గా ఏ కమాండ్ ఇస్తే ఆ కమాండ్ ని రిసీవ్ చేసుకుని దాని ప్రకారం క్రాస్ వాక్ లో మీరు గమనించవచ్చు. డాగ్స్ చేసిన క్రాస్ వాక్ ని డాగ్ హ్యాండ్లర్ డాగ్ క్రాస్ వాక్ అనే కమాండ్ ఇవ్వగా డాగ్ అతని 2 కాళ్ళ మధ్య నుంచి అటు ఇటు తిరుగుతూ వెళ్ళటాన్ని మీరు వీక్షించవచ్చు. ఇటువంటి అంశాన్ని మనము స్టేడియంలో స్పోర్ట్స్ లో గమనిస్తూ ఉంటాం. కానీ డాగ్స్ కి ఇంత మంచి శిక్షణ ఇచ్చి వారు చెప్తున్నట్లుగా క్రాస్ వాక్ ని ఎంత చక్కగా చేస్తుందో మీరు వీక్షించవచ్చు. డాగ్ హ్యాండ్లర్స్ మధ్యలోంచి క్రాస్ వాక్ ని కమాండ్ తీసుకుని డాగ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి శిక్షణ పొందినటువంటి డాగ్స్ యొక్క షోని ఈరోజు మనము 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వీక్షించే సుమధురమైనటువంటి అవకాశాన్ని కలిగించినందుకు పోలీసు శాఖ వారికి ధన్యవాదాలు. అనంతరం
నిజంగా ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు కమాండ్ తీసుకుని అరుస్తుంది. సాధారణంగా స్పోర్ట్స్ లో ఉన్నటువంటి పిల్లలే డిసిప్లైన్డ్ గా ఉండని ఈ రోజుల్లో శునకాలకి అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చిన కడప జిల్లా పోలీసు వారికి ధన్యవాదాలు. అనంతరం పేపర్ డ్రిల్. డాగ్ హ్యాండ్లర్ డాగ్ కు పేపర్ వచ్చింది అని చెప్పగానే డాగ్ వెళ్లి పేపర్ బాయ్ దగ్గర నుండి యజమానికి దగ్గరికి పేపర్ ను తెస్తున్న దృశ్యాన్ని ఈ కమాండ్ లో మీరు ఇప్పుడు చూడవచ్చు. డాగ్ హ్యాండ్లర్ న్యూస్ పేపర్ వచ్చిన సంకేతాన్ని డాగ్ ఇస్తున్నారు. ఆ డాగ్ వెళ్లి న్యూస్ పేపర్ ని తీసుకురావడం, పేపర్ బాయ్ దగ్గర నుంచి న్యూస్ పేపర్ ని తీసుకుని హ్యాండ్లర్ దగ్గర రావడాన్ని మనం వీక్షిస్తాం. శుభాష్ అండి, గట్టిగా చప్పట్లు కొడతాం. నిజంగా అద్భుతమైనటువంటి డాగ్ షోని మనకు అందిస్తున్నటువంటి డాగ్ షో హ్యాండ్లర్స్ కి, ఇన్స్పెక్టర్ గారికి, అలాగే పోలీసు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే నెక్స్ట్ అటాకింగ్. ఒక వ్యక్తి దొంగతనం చేసి వెళ్తూ ఉంటే డాగ్ హ్యాండ్లర్ డాగ్ కు అటాక్ అని చెప్పగా డాగ్ వెళ్ళి ఆ వ్యక్తి పారిపోకుండా గట్టిగా ఎలా పట్టుకుంటుందో మనం ఇప్పుడు వీక్షిస్తాం. మీరు గమనించవచ్చు, ఎంత గట్టిగా పట్టుకుందంటే అతను పారిపోవడానికి, ఎదిరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న డాగ్ వదలలేదు. దిస్ ఈస్ అటాకింగ్ బై డాగ్ షో. అనంతరం హడిల్ జంపింగ్స్ ని కూడా శిక్షకులు డాగ్ షోలో భాగంగా నెక్స్ట్ హడిల్ జంప్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. డాగ్ హ్యాండ్లర్ డంబెల్ ని విసిరివేసి డాగ్ హడిల్స్ ని దూకుతూ డంబెల్ తీసుకుని హ్యాండ్లర్ దగ్గరికి వచ్చే దృశ్యాన్ని ఇప్పుడు మనం వీక్షించవచ్చు. ఇలాంటి హర్డిల్స్ ని మనము స్పోర్ట్స్ లో చూస్తూ ఉంటాం, కానీ డాగ్ షో ద్వారా డాగ్స్ కి శిక్షణ ఇచ్చి అద్భుతంగా హర్డిల్ జంపింగ్ ని ఇప్పుడు మనం వీక్షించవచ్చు. ఒక డంబెల్ విసిరారు, గట్టిగా చెప్పట్లు పెడదాం. శభాష్ అండి, కమాండ్ తీసుకొని డంబెల్ ని తీసుకొని హర్డిల్స్ ని కూడా జంప్ చేసుకుంటూ అద్భుతమైనటువంటి ప్రదర్శన అందించింది. అనంతరం ఫైర్ జంప్. హర్డిల్స్ ని దూకుతూ డంబెల్ తీసుకుని హ్యాండ్లర్ దగ్గరికి వచ్చే దృశ్యాన్ని ఇప్పుడు మనం వీక్షించవచ్చు. ఇలాంటి హర్డిల్స్ ని మనము స్పోర్ట్స్ లో చూస్తూ ఉంటాం, కానీ డాగ్ షో ద్వారా డాగ్స్ కి శిక్షణ ఇచ్చి అద్భుతంగా హర్డిల్ జంపింగ్ ని ఇప్పుడు మనం వీక్షించవచ్చు. ఒక డంబెల్ విసిరారు, గట్టిగా చెప్పట్లు పెడదాం. శభాష్ అండి, కమాండ్ తీసుకొని డంబెల్ ని తీసుకొని హర్డిల్స్ ని కూడా జంప్ చేసుకుంటూ అద్భుతమైనటువంటి ప్రదర్శన అందించింది. అనంతరం ఫైర్ జంప్. సమయాల్లో అగ్గి ఉన్నప్పుడు వాటిని దాటుకొని ఎలా వెళ్లాలో శిక్షణ తీసుకుని అద్భుతంగా ఇప్పుడు మన ముందు ప్రదర్శన చేయబోతుంది డాగ్. 1 year, కేవలం 1 సంవత్సరం వయసు కలిగి రీసెంట్ గానే ట్రైనింగ్ పొంది గట్టిగా చెప్పట్లు. ఫైర్ జంప్ అద్భుతంగా చేసి డంబెల్ ని తీసుకుంటుంది. డంబెల్ ని తీసుకుని తిరిగి శభాష్. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడతాం, శిక్షకుల్ని అభినందిద్దాం, ప్రత్యేకంగా డాగ్ షో నిర్వహిస్తున్నటువంటి కుక్కల్ని కూడా అభినందిద్దాం. అలాగే నేషనల్ ఫ్లాగ్ కి సంబంధించిన మనమందరం కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాం. రెస్పెక్ట్ తోటి నేషనల్ ఫ్లాగ్ యొక్క అంశాన్ని కూడా డాగ్స్ నిర్వహించడం జరిగింది. A few moments later. సో గైస్, మనమైతే పోలీస్ గ్రౌండ్ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే మనమైతే ర్యాలీలోకి వచ్చామన్నమాట. సో చూడొచ్చు ర్యాలీ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది. సో ఇంకా మనం కూడా దీనిలో పార్టిసిపేట్ చేద్దాం పదండి. సో చూడొచ్చు, మనమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అనమాట. జాతి సమైక్యత వర్ధిల్లాలని చెప్పి మనకు చూద్దాం పదండి. సో ఇంకా లాస్ట్ వరకు చూద్దాం పదండి ఏ విధంగా జరుగుతుంది అనేది.
Thank you.